స్వీట్స్ కాకుండా ఒకసారి ఇలా మార్కండి హల్వా అయితే ట్రై చేయండి. కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్‌తో చాలా బావుంటుంది. రెగ్యులర్‌గా చేసుకునే కేసరి కాకుండా కొంచెం డిఫరెంట్‌గా ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ప్రాసెస్‌లోకెళ్ళిపోదాం వచ్చేసేయండి. ఫస్ట్ అయితే ఒక కప్ దాకా బొంబాయి రవ్వ వేసుకోవాలనమాట. ఒక బౌల్‌లో బొంబాయి రవ్వ వేసుకొని మనం మిల్క్ వేసుకుంటాము. కొంచెం ఒక 20 మినిట్స్ దాకా అయితే సోక్ చేసుకోవాలనమాట. రవ్వ మంచిగా నానాలి. 20 లేదా 50 మినిట్స్ దాకా అయితే నానబెట్టుకోవాలి. మంచిగా రవ్వ మునిగేదాకా మిల్క్ అయితే వేసుకోవాలనమాట. లేదు అనుకుంటే మాక్సిమం మీరు 10 మినిట్స్ అయినా నానపెట్టుకోవాలి. 10 మినిట్స్‌కి తగ్గకుండా చూసుకోండి. 10-20 మినిట్స్ మధ్యలో నానపెట్టుకుంటే మంచిగా నానిపోతుందనమాట. ఇలా మిల్క్ అయితే రవ్వ మునిగేదాకా పోసుకొని మంచిగా ఇలాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒకసారి పక్కన పెట్టేసుకుందాం. ఉండలు లేకుండా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే మనం ఒక పాన్ పెట్టేసుకుందాము. పాన్ పెట్టుకొని ఒక 1 టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని మనమైతే డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలనమాట. మీరు కిస్మిస్, బాదాం, ఇంకా జీడిపప్పు, పిస్తా, డ్రై ఫ్రూట్స్ ఇంగేయైనా గాని వేసుకోవచ్చు. నేనైతే నార్మల్‌గా బాదం పప్పు, జీడిపప్పు వేసి వేయించుతున్నా. డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిపోయాక ఒక బౌల్‌లోకైతే తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే పాన్‌లో మనమైతే షుగర్ క్యారమెల్ చేసుకుంటామనమాట. నేనైతే ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను కదా! ఆ కప్‌తో షుగర్ వేసుకుంటున్నాను. పర్ఫెక్ట్‌గా షుగర్ సరిపోతుంది. లేదు కొంచెం మీరు స్వీట్ ఎక్కువ తింటారు అనుకుంటే దాంతో ఇంకొక హాఫ్ కప్ షుగర్ వేసేసుకోండి సరిపోతుంది. అదే నెయ్యిలో మనం ఇలా షుగర్ వేసుకొని మంచిగా క్యారమెల్ అయితే తెప్పించుకోవాలనమాట. కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని లైట్‌గా ఫ్రై చేసేసుకుంటా ఉంటే ఒక 5 మినిట్స్‌కి క్యారమెల్ అయితే వచ్చేస్తుంది. క్యారమిల్ హై ఫ్లేమ్‌లో పెట్టి గనక తీస్తే షుగర్ నుంచి కొంచెం చేదు వస్తుందనమాట. ఆ ఫ్లేవర్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. మాడిన ఫ్లేవర్ లాగా అట్లాగా. అందుకని మంచిగా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని జాగ్రత్తగా క్యారమిల్ అయితే చెప్పేసుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్‌లోకి వస్తుంది అంటే మనకి క్యారమిల్ అయితే రెడీ అయిపోతుందనమాట. వాటర్ అయ్యేం అవసరం లేదు. కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మంచిగా ఇలా తిప్పుకుంటా ఉంటే క్యారమిల్ అయితే రెడీ అయిపోతుంది. ఈ క్యారమిల్‌లో మనం ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదా రవ్వ అదైతే తీసుకొని వేసేసేయాలనమాట. ఇలాగా క్యారమిల్‌లో వేసుకోంగాల్నే కొంచెం హార్డ్‌గా అవుతుంది. ఎందుకంటే మనం వేడి వేడి దాని మీద వేసాం కదా! అందుకని. క్యారమిల్ అలా హార్డ్‌గా అయినా గానీ ఏం కాదు. మనం కొంచెం పాలల్లో నుంచి తిప్పుతా ఉంటే మెల్ట్ అయిపోతుందనమాట. పాలు హీట్ అయ్యే కొంది క్యారమిల్ గూడా మంచిగా మెల్ట్ అయిపోయి రవ్వతో కలిసిపోతుంది. స్వీట్ గూడా పర్ఫెక్ట్‌గా సరిపోతుందనమాట. ఇలాగ కొంచెం గట్టిగా అవుతున్నట్టుంటుంది. చూసారు కదా! నేనెలా అయితే మిక్స్ చేసుకుంటున్నానో కొంచెం హార్డ్‌గా ఉన్నా గానీ మనకు ఆ రవ్వ ఉడికే కొంది, ఆ రవ్వ పాన్‌కి కొంచెం హీట్ అయ్యి ఉడికే కొంది, మనకి ఈ క్యారమిల్ అనేది గూడా మంచిగా మెల్ట్ అయిపోతుందనమాట. ఇలా క్యారమిల్‌తో స్వీట్ చేసుకుంటే కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్‌తో చానా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. స్వీట్ లవర్స్ ఎవరైనా ఉంటే ఒకసారి చేసి పెట్టండి. చానా ఇష్టంగా తింటారు. ఎప్పుడు రెగ్యులర్‌గా చేసుకునే రవ్వ కేసరి, గోధుమ రవ్వ ఇలా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా ఇలా మాట్‌కని హల్వా అయితే ట్రై చేయండి. క్యారమిల్ ఫ్లేవర్‌తో సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒక 10 మినిట్స్‌కి మంచిగా ఇలా క్యారమిల్ అయితే అయిపోయిందనమాట. మిక్స్ అయిపోయి రవ్వలో మంచిగా కలిసిపోయింది. అక్కడక్కడ లైట్‌గా ఉంది అంతే కానీ మాక్సిమం అయితే క్యారమిల్ కరిగిపోయింది. ఇప్పుడు మనమైతే ఇది మంచిగా కొంచెం మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని పాన్ నుంచి వేరయ్యేదాకా ఫ్రై చేసేసుకోవాలనమాట. ఈ రవ్వ మొత్తం దగ్గరకొచ్చేదాకా ఇంతే చిన్నగా స్లోగా తిప్పుకుంటూ అడుగంటకుండా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మనం కొంచెం క్యారమిల్ ఏసాం కాబట్టి కొంచెం గడ్డలుగా ఉంటుంది. రవ్వ గూడా మనకి అక్కడక్కడ ఉండలు కట్టకుండా మంచిగా మిక్స్ చేసేసుకుంటే ఉండలు కట్టకుండా సాఫ్ట్‌గా చానా బాగా వస్తుందనమాట. ఇట్లాగా ఒక 20 మినిట్స్‌కి మనకైతే పాన్ నుంచి సెపరేట్ అయిపోతుంది. ఇప్పుడు మనమైతే 1 స్పూన్ దాకా నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేసుకొని ఇంకొక 2-3 మినిట్స్ గనక ఫ్రై చేసేసుకుంటే మంచిగా స్మూత్ అండ్ టేస్టీగా వస్తుందనమాట రవ్వ కేసరిలాగా. కొంచెం పాన్ నుంచి ఇలా సెపరేట్ అవుతా ఉంటుంది. ఈ స్టేజ్‌లో మనం ఆల్రెడీ పెట్టుకున్నాం గదా! డ్రై ఫ్రూట్స్ అయి వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. నేనైతే ఓన్లీ క్యాష్యూస్ అంతే బాదం వేసుకున్నాను. మీకిష్టం ఉంటే పంకిన్ సీడ్స్ లేకపోతే అలాగా ఏయైనా వేసుకోవచ్చు. పిస్తా అలాంటివి అన్నీ. టేస్ట్ చానా బావుంటుంది. ఇలా మంచిగా వేసుకొని మిక్స్ చేసుకున్నాక కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ అయితే వేసుకోవాలి. మీరు కొంచెం సాల్ట్ వేసుకోవాలనుకున్నా గాని వేసుకోవచ్చు. అంటే కొంతమంది స్వీట్స్‌లలో సాల్ట్ వేసుకుంటారు ఎక్కువ శాతం అందుకని చెప్తున్నాను. అట్లాగా సాల్ట్ వేసుకునే అలవాటుంటే వేసుకోవచ్చు. లేదంటే ఉట్టివి ఇలాచీ పొడైనా వేసుకొని మిక్స్ చేసుకొని కట్టేసుకోవచ్చనమాట. ఒక్క 2 మినిట్స్ దాకా ఇలా మంచిగా ఫ్రై చేసేసుకొని కట్టేసుకొని వేడి వేడిగా తిన్నా కానీ, లేదంటే కొంచెం మనం కేక్ మౌల్డ్ ఉండిద్ది గదా! అందులో వేసుకొని చల్లారాక డైమండ్ షేప్స్‌లలో గానీ, ఎలా కట్ చేసుకొని తిన్నా గానీ టేస్ట్ చానా బావుంటుంది. చూసారు కదా! మాట్‌కండి హల్వా కొంచెం డిఫరెంట్‌గా ఎప్పుడైనా గానీ ఒకసారి ఇలా ట్రై చేయండి. రెగ్యులర్‌గా తినే రవ్వ కేసరి అయి కాకుండా టేస్ట్ కూడా చాలా బావుంటుంది. స్వీట్ లవర్స్‌కి ఒకసారి చేసి పెట్టండి. రెసిపీ నచ్చిందనుకుంటున్నాను. ఖచ్చితంగా కామెంట్ చేసేసేయండి. ఎలా అనిపించింది ఏంటి అని. ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ఫాలో